వెల్కమ్ టు వ్యూవర్స్. నమస్తే, ఆదాబర్సే. మీరు చూస్తున్నది ఐ న్యూస్ గుండకల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా ఒక వివాదాస్పదమైన ఒక ఆడియో క్లిప్పింగ్ మీద మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిన్న అంటే ఒక 2 రోజుల కింద అనుకుంటాను నేను ఒక ఆడియో ఒకటి ఫేస్బుక్లో వైరల్ అయింది. అది ఏమని అయిందంటే, ఇప్పుడు మస్తానయ్య దర్గా ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అయితే దానికి ఒక సిస్టమ్ ఉంది. ఏమని అంటే, ప్రతి సంవత్సరము ఉరుసుకు ముందు ఆ హుండీ అంటే సంవత్సరం నుంచి వచ్చిన ఆదాయాన్ని అక్కడ దర్గాలో ఉండే హుండీలను కౌంట్ చేస్తారనమాట. అది బహిరంగంగా కౌంట్ చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఆ ప్రాసెస్ జరగబోతుందని చెప్పి ఒక మిఠాయి అంగడి వ్యక్తి ఏం చేశాడంటే, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడు. ఏమని, సార్ ఈ రకంగా హుండీ డబ్బులు కౌంట్ చేస్తున్నారు అని చెప్పాడు. చెప్తే దానికి ఆయన ఏమనంటే, ఎవరు చేస్తున్నారు అంటే, ఈ రకంగా బోర్డు వాళ్ళు వచ్చారండి చేయడానికి, మరి హుండీ అమౌంట్ రేపో ఎల్లుండో కౌంట్ చేయబోతున్నారు అని చెప్పాడు ఆయన. హలో 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 నమస్తేనా. ఎవరు? నేనా కాజాంగిడా కుండకల్లు కాజాంగిడనా చెప్పబ్బా. అదే ఏం లేదు, అదే డబ్బులు పెంచాలంటనా రేపు 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 ఉండి పెంచుతారంట మత్స్యాశ్రమంలో ఉండే ఎంచారంట. రేపనా ఎవరు వస్తారు? అదే ఒక బొడవలు వచ్చినారు కదన్నా. నాటికి ఇచ్చేటట్లుండే మాకు 60% ఇవ్వండి, మీరు 40% తీసుకోండి, అంతేగాని మేము డెవలప్ చేయాలి అని చెప్పి మీరందరూ ఏకం కండి. అయితే నువ్వు కానీ ఉంటే బాగుంటది అంతే. నేను అవిని కాదు, మీరు ఫస్ట్ చూసే మీరు ఉండాలా. ఏదో ఏమో అనగా మీరు అడ్డుపడినాక నేను పడతా. రైట్లేనా అట్లా కాదేనా. రేపు ఎవరికి ఇచ్చేది? ఇప్పుడు ముందే చెప్పండి, ఉండి ఓపెన్ చేయనియద్దు. సరేనా. చేయనీకున్నట్లు ఏం చేయాలనుకున్నా ఈ డబ్బులని ఫస్ట్ అడగండి. సరేనా. వాళ్ళు ఒకవేళ లేదు మరి ఏం చేయాలనంటే, ఇన్ని రోజులు తీసుకున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు తీసుకున్నారు, ఒక్క లెటర్ని కానీ ఒకటి ఏమన్నా డెవలప్ చేసినారా, మీరు ఇన్ని రోజులు తీసుకున్నారా అని అడగండి. అవునా. అడిగినప్పుడు లేదు అది కాదు అది అంటే కన్నా, సరే ఇప్పుడు ఉండి పడగొట్టి ఇచ్చేలేదు, మేము 2 కోట్లు మాకు ఒక బోర్డు నుంచి మా డెవలప్మెంట్ కి మా దర్గాకి పంపించండి, అప్పుడు ఈ శాంక్షన్ చేసి దర్గాకి పంపండి, ఈ డబ్బులు పంపిస్తామనండి. అంతవరకు వాళ్ళకి అది లెక్క తెరనీయద్దండి. నువ్వు వాడు కేసు కాదు ఏం పెట్టుకున్నా ఇచ్చిపెట్టండి, నాకు ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేయండి. రేపు ఎవరు ఉన్నారు దీనికి పెద్దలు? దానికి ఎవరు అంతా బాబురెడ్డి వాళ్ళే అంతా ఉండేదాడా. యా బాబురెడ్డి? వాళ్ళేనా గుర్రం పట్టుకుని వస్తారు కదా బాబురెడ్డి అని. ఎవరైనా కానీ దీన్ని ఇంకా డబ్బులు ఇచ్చేలేదని చెప్పు. సరేనా. నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారు? అదే 8:30-9 గంటలకు ఫోన్ చేస్తానా. నాకు 8:30-9 గంటలకు ఫోన్ చేయండి. సరేనా. తెరిచి తీసుకోవాలంటే మరి నా జవాబుదారు కాదు, చూడు చెప్పిస్తాను. కరెక్ట్. ఎక్కడ తిరిగి ఆ డబ్బులు మనమే పెట్టుకుని మనం డెవలప్ చేయాలంతే. అంతేనా. నువ్వు మాట్లాడు. సరేనా. ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, మన గుమ్మనూరు జయరాం గారు ఏమన్నారంటే, అయ్యా మంచిదే ఉండి ఎంచుతున్నారు కదా మంచిది, దాంట్లో ఒక 60% డబ్బు మీ ఏదైనా కమిటీ వాళ్ళు ఎవరో ఒక పెద్దలు ఉంటే వాళ్ళని తీసి పక్కన పెట్టుకోమనండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ రకంగానే కౌంట్ అవుతా ఉంది, డబ్బంతా వక్బోర్డుకు ప్రభుత్వానికి అంటే వక్బోర్డు తరఫున వెళ్ళిపోతూ ఉంది అమౌంట్ అనేది. అది అమౌంట్ వచ్చి డెడ్ అమౌంట్గానే అది లెక్కగా చూస్తే డెడ్ అమౌంట్ అయిపోతుంది. అది దేనికి పనికి రాకుండా ఆ అమౌంట్ అనేది పోతూ ఉంది. కాబట్టి దర్గా అభివృద్ధి చేయాలంటే ఫండ్స్ కావాలి కదా, ఫండ్స్ కావాలంటే దర్గాకు వచ్చే డబ్బులనే వాడచ్చు మనము. కాబట్టి అది ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళ ద్వారా సంప్రదించి ఆ 60% వచ్చిండే ఆదాయంలో 60% సొమ్ము అనేది మీరు దాన్ని ఆపుకోవడానికి చూసుకోండి అని ఒక మంచి సలహా ఇచ్చారు ఆయన. అయితే ఇక్కడ ఏమైందంటే, కొంతమంది అతి తెలివి పనులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆడియోను కట్ చేశారు, అక్కడక్కడ కట్ చేసి ఆయనే అడుగుతున్నట్లు 60% క్రియేట్ చేశారు, లేదా ఆయన అడ్డుపడుతున్నట్లు అంటే దర్గా హుండీని ఎంచబోతే ఆ అమౌంట్ను కౌంట్ చేయబోతే ఆ గుమ్మనూరు జయరాం అనే మా ఎమ్మెల్యే గారు దాన్ని ఆపండి అన్నట్లు ఆ రకంగా క్రియేట్ చేసి చాలా వైరల్ చేశారు దీన్ని. ఇది
ఎంత వైరల్ అయిందంటే కొంతమంది మహిళలు మాట్లాడుకోవడం నేను స్వయాన విన్నా. ఏదో డబ్బు హుండీ ఎంచడానికి పోతే ఆ ఎమ్మెల్యే ఏదో వచ్చి అడ్డుపడ్డాడంట, 60% ఆయన అడిగాడంట. ఒక సూక్తి ఉందండి, అబద్ధాన్ని ప్రపంచం చుట్టొచ్చే లోపల నిజం అనేది బట్టలిపి ఉంటుందంట. ఆ రకంగా ఆయన ఒక మంచి విషయం చెప్పాడు. అయ్యా మీకు వచ్చే డబ్బు ఒక 60% మీ పెద్దలు చెప్పి పక్కన పెట్టించుకొని ఆ దర్గా అభివృద్ధి చేసుకోండి. మీరు ఏదన్నా ఉంటే నేను మాట్లాడతాను, నేను కూడా వస్తాను, ఏదన్నా మీకు అవసరం పడితే నేను కూడా వచ్చి మాట్లాడతాను అని ఆయన ఒక గౌరవంగా ఒక ఇదిగా చెప్పాడు. అదేం తప్పు కాదన్నమాట యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు మీరు చుట్టుపక్కల చూడండి, ఎక్కడైనా కానీ చుట్టుపక్కల దేవాలయాలు అవి ఇవి చూడండి, మీరు ఏమవుతోంది మీకు అక్కడ చుట్టుపక్కల దేవాలయాల్లో ఎంత అభివృద్ధి చెందుతున్నాయి మీరు చూస్తున్నారు కదా. ప్రతి ఒక్క గుడి, ప్రతి ఒక్క అన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. ఏమంటే వాళ్ళ ఫండ్స్ దాతలు కొంచెం వేసుకుని ఆ గుళ్ళని అభివృద్ధి చేస్తున్నారు. అదే రకంగా ఇది కూడా చేసుకోవచ్చు అనే సో ఆ రకంగా ఆయన చెప్పారు. ఏది అంత అభివృద్ధి అవుతూ ఉంది దర్గా కూడా. అంటే ఇటీవల కాలంలో ఏమైందంటే లాస్ట్ ఇయర్ అనుకుంటాను నేను, అక్కడ వచ్చి కూడా చూశారు కొంతమంది గుంటకల్ ముస్లిం మైనార్టీ లీడర్స్ అక్కడ వెళ్ళి ఒక సర్వేర్ని తీసుకొచ్చి అంతా ఏదో కొలతలేసి కొంచెం హడావిడి చేశారు అనుకోండి. అది ఏం కాలేదు. ఇప్పుడు సమస్య ఏమిటంటే, నేను చెప్పేది సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే, ఆయన అనని మాటల్ని అన్నట్లుగా క్రియేట్ చేసి ఒక ఫేస్బుక్లో పెట్టి ఆ దర్గా వ్యవహారాన్ని రోడ్డుకు లాగుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి నేను పదే చెప్తున్నా, ఒక విషయం మీకు ముఖ్యంగా ఒకటి చెప్తాను. నేనేదో ఎమ్మెల్యే వాళ్లకు తాబేదారీ చేస్తున్నానని ఏమైనా అనుకుంటారేమో. నేను ఎవరో ఎమ్మెల్యే గారికి ఇంతవరకు తెలియదండి. ఎందుకంటే ఐ న్యూస్ అనేది మీకు అందరికీ తెలుసు, కానీ ఆయనకు నేను ఎవరో తెలియదు. ఇది వాస్తవంగా చెప్తున్నాను. కాబట్టి మీరు ఎవరైనా ఫోన్ చేసి ఐ న్యూస్ గోష్ఠి మీరు చూసారానండి, నాకు తెలియదు ఎవరు ఆయన అంటాడు. ఎందుకంటే నేను ఉండే విషయం చెప్తున్నాను. సో ఈ రకంగా నాకు ఎందుకంటే ఒక ఆవేదన అనేది వచ్చింది నాకు. ఎందుకు ఈ రకంగా ఏదో ఇప్పుడు ఒక దర్గాకి అభివృద్ధికి అని చెప్పాడు, తప్పేముంది? తప్పు లేదు కదా. ఇప్పుడు అడిగింది ఇప్పుడు కొంతమంది సూడో ముస్లిం నాయకులు ఉన్నారు గుంటకల్లో. వాళ్ళెవరు ఇవన్నీ ఏం చెప్పరు. వాళ్ళు సమస్యల మీద వాళ్ళు మాట్లాడరు. ఎవరో ఒక సాధారణంగా మిఠాయి వ్యాపారం చేసుకునే ఒక అబ్బాయి, ఒక వ్యక్తి దీన్ని అడిగితే అది రికార్డింగ్ అయ్యింది, రికార్డింగ్ చేసి అది క్రియేట్ చేసి ఉండొచ్చు, వాంటెడ్లీ రికార్డింగ్ చేయించిండొచ్చు, అతన్ని పట్టుకొని అతన్ని మాట్లాడించిండొచ్చు, ఏం చెప్తాడో విందామనే రకంగా. అయితే ఆయన ఏదో గౌరవంగానే మాట్లాడడం జరిగింది. సో ఇది తప్పు కదా. జనరల్గా నేను మాట్లాడే మాటలు, పార్టీల వ్యవహారాలు 1,000,000 ఉంటాయండి. 1,000,000 పార్టీలు ఉంటాయి. ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ చాలా ఉంటాయి. అదేదో మీరు అది ఎన్నికల్లో మీరు మీ బలాలు చూపించుకోండి. కానీ ఒక దర్గాని మీరు ఈరోజు ఈ రకంగా రోడ్డు మీదకి లాగాలనుకోవడము అది మీరు చాలా ఇది చేస్తున్నారు. ఎందుకంటే మీరు దేంతోనైనా పెట్టుకోవచ్చు, కానీ ఒక దైవానికి సంబంధించిన అనుచరులు, ఈ ఔలియాలు స్నేహితులు, వాళ్ళతో మీరు పెట్టుకుంటే మటుకు నిషాన్ లేకుండా అయిపోతారు. రూపురేఖలు కూడా మేబీ భూమి మీద మీ ఉనికి కూడా ఉండదు. నేను ఖబర్దార్ హెచ్చరిస్తున్నాను మీకు. ఏదైనా ఉంటే మీరు పార్టీల పరంగా చూసుకోండి. ఇంకోటి, ఈ సంఘటన జరుగుతూ ఉంటే గొంతులు కోసుకునే వాళ్ళు ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గారి కోసం గొంతులు కోసుకునే వాళ్ళు ఉన్నారు. మా మైనారిటీ నాయకుల్లో అన్న కోసం గొంతు కోసుకుంటా, అన్న కోసం పల్టీలు కొడతా, అన్న కోసం ఉరి వేసుకుంటా. సంఘటన జరిగితే నోరుపి మాట్లాడిన పాపాన పోలేదు ఎవరు కూడా. ఇది నేను కొంతమంది అంటున్నాను, అందరికి కాదు, అందరు మైనారిటీ నాయకులకు కాదు, కొంతమందికి నేను ప్రత్యేకించి చెప్తున్నాను. ఒక సంఘటన ఒక మైనారిటీల మీద, ఒక మైనారిటీ దర్గా మీద వస్తున్నప్పుడు ఏ రకంగా ఉండాలి, మీరంతా ఏ రకంగా స్పందించాలి? సరే, ఇది ఇంకోటి. అక్కడ ఆయన ఏమన్నాడంటే ఇంకో మాట, ఆ దర్గాకు సంబంధించిన ఒక పూజ కార్యక్రమాల్లో పాల్గొనే ఒక వ్యక్తి గురించి ఆయన ఒక మాట అన్నారు. నాకు ఎందుకంటే యాక్చువల్గా నేను కూడా ఆయన ఎవరో నేను కూడా చూడలేదు, వింటున్నాం పేరు, గుంటకల్ వాసిని కాబట్టి ఆయన పేరు నేను వింటున్నాను. వీళ్ళు వినిండొచ్చు, వినకపోయిండొచ్చు. ఈ అబ్బాయి కూడా అలాగే చెప్పాడు. ఎవరు
దానికి ఎవరు బాధ్యత చూసేదంటే ఫలాని వ్యక్తి అంటే ఆయన ఏదో అన్నాడు ఆ మాట. సరే ఆ మాట మీద మేము కూడా కాస్త మాకు కూడా బాధ అయ్యింది. ఆ మాట ఎమ్మెల్యే గారు అనకూడదు, సరే అన్నారు. దాన్ని ఏం చేస్తున్నారంటే పదే మన దీన్ని ఏమంటాం రివర్స్ చేసి వినిపిస్తున్నారు. సో ఇది చాలా పొరపాటైన విషయము. ఒక గుంటకల్ మైనారిటీ సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా సమస్యలు మరుగున పడి ఉన్నాయి. ఎందుకు మరుగున పడి ఉన్నాయంటే ఈ మన వాళ్ళలో ఒక ఐకమత్యం అనేది లేదు. ఏదైనా సమస్య మీద పోరాడాలన్న తత్వం లేదు. పోరాటాలు వద్దులండి, మీ రోడ్ల మీద వచ్చి కొట్లాడదు, కనీసం ప్రశ్నించే మాకు ఇది కావాలి అని అడిగే ప్రశ్నించే నాయకుడు లేడు. ఎంతసేపు ఉన్నా ఏదన్నా ఆర్గనైజేషన్ వాళ్ళు అప్పచెప్తే ఆ డబ్బుల కోసము కుక్కలకు ఆటలాడుకుంటున్నారు కానీ ఈ వ్యవహారాలు అనేవి చూడడం లేదు. అంటే కాలేజ్ ఉంది, ఉర్దూ కాలేజ్ ఓపెన్ అయిందా? ఒక మాట అడుగుతున్నాను నేను, ఓపెన్ అయిందా? మొన్న ఆ మధ్య ఏమైంది, ఎస్కేపీ గవర్నమెంట్ కాలేజ్లో హాస్టల్ ఓపెన్ అయింది. ఎలా అయింది? వాళ్ళు పట్టుబట్టి చేయించుకున్నారు. మరి ఈ ఉర్దూ కాలేజ్ ఓపెన్ అయిందా? సరే 50 లక్షలు 60 లక్షలు ఫండ్ ఇచ్చారు, అది క్లీన్ అవుతుంది. ఎన్నేళ్ళు అవుతుందండి? మీరు అడుగుతున్నారు ఎవరన్నా? కనీసం అడగకుంటే వాళ్ళకేం పట్టింది చేయడానికి? అడగాలి కదా. పోనీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 years అయిపోయింది. ఒక యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఏ విద్యకు సంబంధించిన ఏ విషయాలైనా ఇమ్మీడియట్గా చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారిని పట్టుకుని వెళ్ళి చేయాలనే ఒక ఆలోచన ఉందా మీకు? మైనారిటీలకు, తెలుగుదేశం మైనారిటీ నాయకులకు నేను సూటిగా అడుగుతున్నాను, ఉందా మీకు? ఏదైనా ఆలోచన ఉందా? అది లేదు. ఎంతసేపు ఉన్నా మీలో ఎలా ఉందంటే అది ఈ కప్పల తక్కెడ అంటారు, ఆ రకంగా ఈ గ్రూప్ ఉందండి ఇక్కడ. ఈ మైనారిటీ గ్రూప్ అనేది ఆ రకంగా ఉంది. అంటే మనకు అవసరం లేని విషయం, ఎందుకంటే ఆ పార్టీ గురించి వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. కాకపోతే జరుగుతున్న వ్యవహారాలు నా కళ్ళారా చూస్తున్నాను కాబట్టి, నేను కూడా సొసైటీలో భాగస్తున్నాను కాబట్టి నేను చూస్తున్నాను. కాలేజ్ ఓపెన్ కాలేదు, అకాడమిక్ ఇయర్ దాదాపు 10 years దాటిపోయాయి. కట్టి బిల్డింగ్ కట్టి 10 ఏళ్ళు దాటిపోయింది. అంటే ఎంతమంది డిగ్రీ చదివి బయటికి వెళ్ళిపోయాలో ఒకసారి ఆలోచన చేయండి. పోనీ ఈ అకాడమిక్ ఇయర్ అయినా అయ్యేటట్లు చేస్తారా వీళ్ళంటే? వీళ్ళకి ఎవరు పట్టలేదు. వాళ్ళకి 1.25 లక్షలు ఉంటాయి ఎమ్మెల్యే అన్నాక, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. 2-3 సార్లు పదే చెప్తే ఆయన నాకు ఒత్తిడి ఉంది సార్, దయచేసి దీని మీద దృష్టి పెట్టండి అని లోకేష్ గారి దృష్టికో ముఖ్యమంత్రి గారి దృష్టికో తీసుకెళ్ళి చేయిస్తారు కదా. అది లేదు. ఎమ్మెల్యే ఫోన్లో అన్నాడు 60% అన్నాడు. ఇది 60% అడిగింది ఎవరి కోసము? మూర్ఖులా మీరు? మీ దర్గా కోసం అడిగాడు ఆయన, మీ దర్గా అభివృద్ధి కోసం అడిగాడు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానము ఆలోచన లేదా? దాన్ని వైరల్ చేస్తున్న మూర్ఖపు వెధవలకు ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. మీరు మనుషులేనా ఇంతకు? కడుపుకి ఏం తింటున్నారు మీరు? ముస్లిం సంతతేనా మీరు ఇంతకు? మీ దర్గా అభివృద్ధి కోసం ఆయన చెప్తే ఆ వర్డ్స్ పట్టుకొని రేపు ఇంకెవడు వస్తాడా మీ ముందుకు ఏదైనా చేయాలంటే? ఈ రకంగా వైరల్ చేసి ఏదో దొరికాడ ఏముంది అక్కడ? రండి, నేను ఓపెన్ డిబేట్ పెడతాను. ఎవరైనా దమ్మున్నోడు ఎవడన్నా రండి, ఈ విషయం మీద నేను మాట్లాడతాను. ఎవడన్నా మూతి మీద మీసం ఉన్నోడు ఎవడన్నా ఉంటే నా ఎదురుగా రండి, ఇదే విషయం మీద నేను మాట్లాడతాను. ఇది తప్పు, మీరు చేస్తుండే చాలా తప్పు. రాజకీయ వ్యవహారాలు చాలా ఉంటాయి, రాజకీయ ఆరోపణలు చాలా ఉంటాయి. ఎవరి మీద ఆరోపణలు చేసుకోవచ్చు, ప్రజాస్వామ్యం ఇది కాదనము. కాకపోతే ఒక ముస్లిం ఆర్గనైజేషన్ సంబంధించింది, ముస్లింల నమ్మకానికి ఒక విశ్వాసానికి సంబంధించిన ఒక దర్గా విషయాన్ని ఈ రకంగా బహిరంగపరిచి ఎవరిని మీరు ఈరోజు నవ్వులాటగా చేయాలనుకున్నారో తేటతెల్లం అయిపోయింది. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు దయచేసి ఇలాంటి చీప్ ట్రిక్స్కి పాల్పడకుండా అభివృద్ధికి ఎవరైనా సహకరించండి. మనం ప్రతిపక్షం వాళ్ళు సహకరించినా, ఇంకోరు సహకరించినా, సిపిఐ వాళ్ళు సహకరించినా, సిపిఎం వాళ్ళు సహకరించినా, ముస్లిం సమస్యల మీద ఎవరు ముందుకు వచ్చినా దయచేసి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈ సమస్యల మీద పోరాడి సమస్యల్ని తీర్చుకోవాలని నేను అందరికీ ఒకసారి మా ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ వివాదాన్ని ఇక ప్రొలాంగ్ చేయకుండా ఇంతటితో దీన్ని ఆపేయండి. ఆ పెట్టిన ఎవరో కానీ దాన్ని డిలీట్ చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎందుకంటే వ్యవహారం దర్గాకు సంబంధించినది, మీ వ్యక్తిగతం కాదు. మీ మీదనో, మీ అన్న మీదనో, మీ తమ్ముడి మీదనో, మీ తండ్రి మీదనో, మీ తాత ముత్తాతల ఆస్తి మీదనో వాళ్ళు చెప్పింటే 60% అడిగింటే
మీకు ఎక్కడ కాలాలో అక్కడ కాలి మీరు పెడితే నేను కూడా మెచ్చుకుంటా ఉంటేనే. మీకు ఆ దమ్ము ధైర్యాలు లేవు. ఏదో ఆయన మస్తానయ్య తాత నోరు లేదు, ఆయన ఏం చెప్పలేడని చెప్పి ఆయన మీద మీరు ఆ దర్గా మీద పెడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుళ్ళ మీద దైవత్వం మీద పోతే మనుషులు కాదు ముందొచ్చి కొట్టడానికి. అది గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో కూడా ఇలాంటి చిల్లర వ్యవహారాలకు పాల్పడకూడదని నేను హెచ్చరిస్తూ మా ఛానల్ చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.